Good morning, students. In this class, we will going to discuss the problems on Green's theorem. So, for the Green's theorem, we already discussed some problem. They have the first model. Green's theorem మీకు ఫస్ట్ మోడల్ ఏంటంటే పారాబోలాస్. అంటే కాంబినేషన్ ఆఫ్ టూ పారాబోలాస్ తీసుకుంటే ప్రాబ్లం ఏ విధంగా చేయొచ్చు అనేది ఒక మోడల్. దీనిలో మీకు మన ప్రాబ్లం వెరిఫై గ్రీన్స్ థియరం ఇన్ ఎ ప్లేన్ ఫర్ దిస్. Let's see the region bounded by y equal to root x and y equal to x square. Verify Green's theorem అనగానే ఫస్ట్ మీరు స్టేట్మెంట్ రాసేయాలి. గ్రీన్స్ థియరం స్టేట్మెంట్ ఏంటి? ఇంటిగ్రల్ ఓవర్ c mdx plus ndy ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఓవర్ r dou m by dou x minus dou m by dou y into dx dy. ఫస్ట్ స్టేట్మెంట్ రాస్తారు. స్టేట్మెంట్కి 1 మార్క్ ఉంటుంది. తర్వాత డయాగ్రామ్ డ్రా చేయాలి. మనకి ఇచ్చిన రీజన్ ఏంటి? y ఈక్వల్ టు రూట్ x. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశారనుకోండి, y స్క్వేర్ చేసేంత y స్క్వేర్ ఈక్వల్ టు x and y equal to x square. Y square equal to x అంటే పారాబోలా ఎలా ఉంటుంది మనకి? ఇది పారాబోలా. ఇది y square equal to x. x square equal to y సిమెట్రిక్ అబౌట్ x axis. ఈ రెండు ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. మీకు టూ కర్వ్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే రెండు కర్వ్స్ని సాల్వ్ చేయాలి. అంటే మనకి y square equal to x ని x square y రెండింటిని సాల్వ్ చేస్తాం. దేనికోసం? టు గెట్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. దీని నుంచి నేను ఏం చేస్తానంటే ఫ్రమ్ 1 నుంచి x ఈక్వల్ టు y స్క్వేర్ వాల్యూని తీసుకెళ్ళి 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే ఇక్కడ ఈ x ఉన్న ప్లేస్లో y square రాస్తాం. y square హోల్ పవర్ స్క్వేర్ అంటే y పవర్ 4. y ఇంటి సైడ్ తీసుకెళ్ళి y పవర్ 4 మైనస్ y ఈక్వల్ టు 0. సో y కామన్ is y ఇంటూ y క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0. దట్ మీన్స్ y ఈక్వల్ టు 0. y క్యూబ్ ఈక్వల్ టు 1 అంటే దట్ మీన్స్ y ఈక్వల్ టు 1. y ఈక్వల్ టు 0ని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సపోజ్ నేను దీనిలో ఈక్వేషన్ 1లో y ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు x వాల్యూ అంతా 0. సో పాయింట్ అంటే x కామ y అంటే 0 కామ 0 ఒక పాయింట్. y ఈక్వల్ టు 1ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను అనుకోండి, అప్పుడు x ఈక్వల్ టు ఎంత 1. అందరి పాయింట్ ఇస్ 1 కామ 1 అంటే ఈ పాయింట్ 0 కామ 0 అవుతుంది, పాయింట్ 1 కామ 1. అలా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనం LHS క్యాలిక్యులేట్ చేస్తాం, RHS క్యాలిక్యులేట్ చేస్తాం. బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్తాం. ఫస్ట్ మనం LHS క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ LHS క్యాలిక్యులేట్ చేసేప్పటికి నాకు కర్వ్ అనేది ఈ మొత్తం క్లోజ్డ్ కర్వ్ అని, ఈ మొత్తం కర్వ్ అనేది మనకి కాంబినేషన్ ఆఫ్ టూ కర్వ్స్. ఓకేనా? ఈ టూ కర్వ్స్లో ఏం చేస్తుంది, మనం ఈ క్లోజ్డ్ కర్వ్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలన్నా లైన్ ఇంటిగ్రల్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటాం. ఎలా మూవ్ అవ్వాలి? ఇది యాంటీ క్లాక్ అంటే ఎలా మూవ్ అవుతుంది మనకి? ఇది యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ డైరెక్షన్లో. అంటే నాకు ఈ కాంబినేషన్ ఆఫ్ టూ కర్వ్స్, మనకి సింగిల్ కర్వ్ కాదు. క్లోజ్డ్ కర్వ్ అనేది సింగిల్ కర్వ్ కాదు, కాంబినేషన్ ఆఫ్ టూ కర్వ్స్. కాబట్టి నేను C1 అంటే O నుంచి ఈ డైరెక్షన్లో C1 అనుకుంటా, ఏ నుంచి Oకి C2 అనుకుంటా. కాబట్టి నేను C1 క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఏం చేస్తాను అంటే C క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు అలాంగ్ C1 క్యాలిక్యులేట్ చేస్తాం ప్లస్ అలాంగ్ C2 రెండింటిని యాడ్ చేస్తాం. అలాంగ్ C1 ఈ వాల్యూ అంటే మన ప్రాబ్లం ఇచ్చేసాడు. ఇది దీన్ని తీసుకొచ్చే ఇంటిగ్రెంట్ ఇక్కడ రాస్తాం యాజ్ ఇట్ ఇస్ అలాంగ్ C1. ఇది అలాంగ్ C2 ఇంటిగ్రెంట్ సేమ్. C1 క్యాలిక్యులేట్ చేసి మనకు లైన్ ఇంటిగ్రల్ అంటే మీనింగ్ ఏంటి? సింగిల్ ఇంటిగ్రల్. ఎప్పుడైతే మనం సింగిల్ ఇంటిగ్రల్ అని చెప్పామో ఇంటిగ్రెంట్లో సింగిల్ వేరియబుల్ అంటే ఒక వేరియబులే ఉండాలి. ఎక్స్ వైల్ అలా రెండు ఉండకూడదు, ఒక వేరియబుల్ ఉండాలి. మరి ఇలా టూ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎలాంగ్ ఏ కర్వ్ అయితే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ కర్వ్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని సింగిల్ వేరియబుల్ కింద మార్చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఇంటిగ్రల్ అంటే ఎలాంగ్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం? C1. మనం ఇక్కడ C1 అంటే ఏమనుకున్నాం? C1 ఈక్వేషన్ అంత ప్రాబ్లం అవుతుంది x స్క్వేర్ ఈక్వల్ టు y. సో ఈ ఈక్వేషన్ ఆఫ్ C1 ఈక్వల్ టు x స్క్వేర్ ఈక్వల్ టు y. ఈ x స్క్వేర్ ఈక్వల్ టు y తీసుకున్నప్పుడు మీరు రెండు పాసిబిలిటీస్ ఉంటాయి మీకు. ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఏంటంటే మీకు జనరల్గా ఇక్కడ x ఈక్వల్ టు ఎంత? రూట్ y. x ఈక్వల్ టు రూట్ y పాసిబిలిటీ, x ఈక్వల్ టు రూట్ y పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ ఏంటంటే y ఈక్వల్ టు x స్క్వేర్. ఇప్పుడు నీకు x ఈక్వల్ టు రూట్ y అని తీసుకున్నా కరెక్టే, కానీ అప్పుడు dx ఈక్వల్ టు రూట్ y డెరివేటివ్ 1/2 రూట్ y అంటే స్క్వేర్ రూట్లు వస్తాయి. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే x స్క్వేర్ ఈక్వల్ టు y అని చెప్పిన y ఈక్వల్ టు x స్క్వేర్ అని ఒకటే కదా. కాబట్టి నేను y ఈక్వల్ టు x స్క్వేర్ని ఇచ్చేసుకున్నాను. y ఈక్వల్ టు x స్క్వేర్ అంటే డిఫరెన్షియేట్ చేస్తాను ప్రాసెస్. dy ఈక్వల్ టు 2x ఇంటూ dx. ఇప్పుడు నేను ఇచ్చిన ఈక్వేషన్లో y అన్న ప్లేస్లో x స్క్వేర్, dy అన్న ప్లేస్లో 2x dx రాస్తాను అనుకోండి, ఇంకా y కనిపించదుగా. కంప్లీట్గా ఇంటిగ్రెంట్ మొత్తం దేనిలోకి మారిపోద్ది? ఎక్స్లోకి మారిపోద్ది. ఎందుకని? ఎక్స్ ప్లస్ ఎక్సే రాస్తాం, y అన్న ప్లేస్లో ఎంత రాస్తాం? x స్క్వేర్ రాస్తాం, dy అన్న ప్లేస్లో 2x dx. అంటే ఇంటిగ్రెంట్ మొత్తం కంప్లీట్గా ఎక్స్లోకి మారిపోద్ది, అంటే సింగిల్ వేరియబుల్లోకి మారిపోద్ది. అప్పుడు ఎక్స్లోకి మారిపోతే నాకు ఎక్స్ లిమిట్స్ కావాలి. C1 అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? O నుంచి A వరకు. O దగ్గర x వాల్యూ ఎంత? 0. A దగ్గర x వాల్యూ ఎంత? 1. కాబట్టి x లిమిట్స్ ఏమని చెప్తాం? 0 to 1 అని రాస్తాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం దీనిలో సబ్మిట్ చేస్తాం. సేమ్ అదేవిధంగా C2 క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు కూడా ఇలా C2 క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ కూడా ఓన్లీ ఒక వేరియబులే ఉండాలి, ఇది x కానీ y కానీ. టూ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సింగిల్ వేరియబుల్లోకి మార్చాలి. దేన్ని యూజ్ చేసి మార్చాలి?
ఎలాంగ్ ఏ కర్వ్ అయితే మనం ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నామో ఆ కర్వ్ ఈక్వేషన్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ నేను ఎలాంగ్ ఏ కర్వ్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాను, ఎలా C2. మరి మనకు C2 యొక్క కర్వ్ ఈక్వేషన్ డయాగ్రామ్ చూడండి, ఇది C2 ఇక్కడ ఈక్వేషన్ y స్క్వేర్ ఈక్వల్ టు x. కానీ నేను y స్క్వేర్ ఈక్వల్ టు x అని చెప్పి తీసుకున్నాను. y స్క్వేర్ ఈక్వల్ టు x తీసుకున్నప్పుడు రెండు పాసిబిలిటీ ఉంటాయి. x ఈక్వల్ టు y స్క్వేర్ కింద రాయడం ఒకటి, y ఈక్వల్ టు రూట్ x సబ్స్టిట్యూట్ చేయడం ఒకటి. y ఈక్వల్ టు రూట్ x తీసుకుంటే రూట్లో వస్తుంది. నేను రూట్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తానంటే x ఈక్వల్ టు y స్క్వేర్ ఏది తీసుకున్నా కరెక్టే మీకు. x ఈక్వల్ టు y స్క్వేర్ తీసుకున్నప్పుడు డెరివేటివ్ అప్లై చేస్తాను. dx ఈక్వల్ టు అవుతుంది 2y ఇంటూ dy. ఇప్పుడు నేను ఈ రెండు సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అంటే x ఉన్న ప్లేస్లో y స్క్వేర్ రాస్తాను, dx ఉన్న ప్లేస్లో 2y dy రాస్తాను. అప్పుడు ఇంటిగ్రేట్ మొత్తం దేనిలోకి మారిపోద్ది, కంప్లీట్గా వైల్లోకి మారిపోద్ది, సింగిల్ వేరియబుల్లోకి. ఎప్పుడైతే వైల్లోకి మారిపోయిందో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు y లిమిట్స్ కావాలి. అంటే మనకు C20 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, C20 ఏ నుంచి ఓకే, ఏ నుంచి ఓకే. ఏ దగ్గర y వాల్యూ ఎంత 1, కాబట్టి y యొక్క లోవర్ లిమిట్ ఎంత 1. ఓకి వచ్చేటప్పుడు y వాల్యూ ఎంత 0, కాబట్టి 1 to 0, అందుకని 0 to 1 అని రాయకూడదు. మనం ఏ దగ్గర నుంచి ఓ దగ్గరికి వస్తున్నాం. సో ఏ దగ్గర ఉన్నది y యొక్క లోవర్ లిమిట్, ఓ దగ్గర ఉన్నది y యొక్క అప్పర్ లిమిట్. ఏ దగ్గర y వాల్యూ ఎంత 1, ఓ దగ్గర y వాల్యూ ఎంత 0. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో నేను ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే ఇక్కడ y ఉన్న ప్లేస్లో x స్క్వేర్ రాస్తాను, x స్క్వేర్ హోల్ స్క్వేర్. అదే ఇక్కడ y ఉన్న ప్లేస్లో x స్క్వేర్ రాస్తాను, ఇక్కడ y ఉన్న ప్లేస్లో x స్క్వేర్ రాస్తున్నాను, dy ఉన్న ప్లేస్లో 2x dx రాస్తున్నాను. x లిమిట్స్ ఎంత 0 to 1, x లిమిట్స్ 0 to 1. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే x ఉన్న ప్లేస్లో y స్క్వేర్ రాస్తాను, y స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ dx ఉన్న ప్లేస్లో 2y dy రాస్తున్నాను. మళ్ళీ ఇక్కడ x ఉన్న ప్లేస్లో y స్క్వేర్ రాస్తున్నాను ఇంటూ dy. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను సింప్లిఫై చేశాను, x పవర్ 4 ఇది 2xతో మల్టిప్లై చేస్తాను. 2 into 4 అంటే 8, x స్క్వేర్ ఇంటూ x ఎంత x క్యూబ్ మైనస్ 12, x క్యూబ్ ఇంటూ x అంటే x పవర్ 4 ఇంటూ dx. సేమ్ ఇది కూడా అంతే, 2yతో మల్టిప్లై చేస్తాను. 2 into 3 ఎంత 6, y స్క్వేర్ అంటే y పవర్ 4 ఇంటూ y అంటే y పవర్ 5 మైనస్ 12y క్యూబ్ 4y మైనస్ y స్క్వేర్ ఇంటూ y క్యూబ్. ఈ రెండింటిలో dx కామన్ తీస్తున్నాను, కామన్ తీసి ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ రెండింటిలో dy తీసి ఈ రెండింటిని కంబైన్ చేస్తాను. మీరు మైనస్ 16y క్యూబ్ ఉంది, మైనస్ 6y క్యూబ్ ఉంది, అంటే మైనస్ 22y క్యూబ్. ఇక్కడ మీకు మైనస్ 12x పవర్ 4 ఉంది, మైనస్ 8x పవర్ 4 ఉంది, యాడ్ చేసి మైనస్ 20x పవర్ 4. ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ చేస్తాను. x స్క్వేర్ ఇంటిగ్రల్ ఎంత x క్యూబ్ బై 3, x క్యూబ్ ఎంత x పవర్ 4 బై 4, x పవర్ 5 ఇంటిగ్రల్ ఎంత x పవర్ 5 బై 5. 20 కాన్స్టెంట్ బయట కామన్ చేస్తాను, లిమిట్స్ అప్లై చేస్తాను 0 to 1. సేమ్ ఇక్కడ 4 కాన్స్టెంట్ బయట రాస్తాను, y ఇంటిగ్రల్ ఎంత y స్క్వేర్ బై 2 మైనస్ 22 కాన్స్టెంట్ బయట రాస్తాను, y క్యూబ్ ఎంత y పవర్ 4 బై 4, 6 ఇంటూ y పవర్ 5 ఎంత y పవర్ 6 బై 6. అప్పర్ లిమిట్ మైనస్, ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత 1 మైనస్ 0, ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత 1 మైనస్ 0, ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత 1 మైనస్ 0, ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత 0 0 మైనస్ 1, ఇక్కడ అప్పర్ లిమిట్ 0 మైనస్ 1, అప్పర్ లిమిట్ 0 మైనస్ 1. దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తాం. మనకి LHS ఎంత వచ్చింది 3/2. సిమిలర్లీ RHS క్యాలిక్యులేట్ చేసి అది కూడా 3/2 రావాలి. సో మనకి RHS అంటే ఎంత ఇది అంటే ఇప్పుడు మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేయాలి మనకి ఏం కావాలి, ∂n/∂x కావాలి, ∂m/∂y. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇది, ఇచ్చిన ఇంటిగ్రల్ ఇది, ప్రాబ్లం ఇది ఇచ్చాడు మనకి. సో దీన్ని MDX ప్లస్ NDYతో కంపేర్ చేసి నాకు ఇది ఏ వాల్యూ అవుద్ది, m వాల్యూ అవుద్ది, ఇది n వాల్యూ అవుద్ది. సో m, n మనం మెన్షన్ చేస్తాం. దిస్ ఈజ్ m, దిస్ ఈజ్ n. mకి yతో రాస్తాం, ఫస్ట్ ∂m/∂y. yతో చేస్తాం 3x స్క్వేర్కి ఎంత 0, y స్క్వేర్కి ఎంత 2y అంటే మైనస్ 16y. ∂n/∂x xతో చేస్తున్నప్పుడు 4y వరకు ఎంత 0, xతో చేస్తున్నప్పుడు 6y కాన్స్టెంట్, x డెరివేటివ్ ఎంత 1 అంటే దట్ మీన్స్ మైనస్ 6y. సో ఇంకా మనకి డబుల్ ఇంటిగ్రల్ చేయాలంటే లిమిట్స్ తెలియాలి, x లిమిట్స్ తెలియాలి, y లిమిట్స్ తెలియాలి. దానికోసం డయాగ్రామ్ తీసుకున్నాం ఇంకోసారి, ఇంత ముందు తీసుకున్న డయాగ్రామ్ ఇది. సో ఇది మనకు కావాల్సిన రీజన్, ఇది మనకు కావాల్సిన రీజన్ ఇది. సో ఈ రీజన్ నుంచి నేను XY లిమిట్స్ రాయాలంటే గ్రీన్స్ థియరమ్ మొత్తం కనుక ఒకే ప్రొసీజర్, దానిలో వర్టికల్ స్టెప్ తీసేసుకుంటాం. ఇచ్చిన రీజన్ ఏ స్టెప్ తీసుకుంటాం, వర్టికల్ స్టెప్ తీసుకుంటాం. ఈ వర్టికల్ స్టెప్తో నేను రీజన్ కవర్ చేయాలంటే ఇలా మూవ్ చేయాలి, లెఫ్ట్ నుంచి రైట్కి, అంటే హారిజాంటల్గా మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేసాను అనుకోండి రీజన్ కవర్ అవ్వదు, ఇలా మూవ్ చేయాలి. సో కాబట్టి వర్టికల్ స్టెప్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనకి X లిమిట్స్ వస్తాయి. సో O నుంచి మన ఈ వర్టికల్ స్టెప్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మూవ్ చేయాలి, O నుంచి A వరకు. O దగ్గర X వాల్యూ ఎంత 0, A దగ్గర X వాల్యూ ఎంత 1. సో వర్టికల్ స్టెప్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మీరు రాస్తే X లిమిట్స్, అంటే O నుంచి A వరకు X లిమిట్స్ ఎంత 0 to 1. సో Y లిమిట్స్ రాయాలంటే స్ట్రిప్ యొక్క లోవర్ ఎండ్ దేని మీద ఉందో చూస్తారు.
లోవర్ అండ్ దేని మీద ఉంది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై మీద ఉంది. దీని నుంచి వై లిమిట్స్ మనం రాసేది వై లిమిట్స్ కాబట్టి దీని నుంచి వై వాల్యూ ఎంత రాసుకోవాలి. దీని నుంచి వై వాల్యూ ఎంత వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. స్ట్రిప్ యొక్క అప్పర్ అండ్ దేని మీద ఉంది చూసుకోండి. అప్పర్ అండ్ దేని మీద ఉంది వై స్క్వేర్ ఈక్వల్ ఎక్స్. దీని నుంచి వై ఈక్వల్ టు ఎంత రూట్ ఎక్స్. లోవర్ ఎండ్ నుంచి వచ్చేది లోవర్ లిమిట్ అవుద్ది, అప్పర్ ఎండ్ నుంచి రాసేది మనకి అప్పర్ లిమిట్ అవుద్ది. సో లిమిట్స్ కూడా రాసేసాం. నేను ఆర్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ డో ఎన్ బై డో ఎక్స్ ఉంది కదా మైనస్ 6y మైనస్ డో ఎం బై డో వై వాల్యూ ఉంది కదా మైనస్ 16 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఫస్ట్ నాకు కాన్స్టెంట్ లిమిట్స్ ఎప్పుడు మనం అవుటర్ ఇంటిగ్రల్ రాయాలి. ఇక్కడ రాయాలి ఎక్స్ లిమిట్స్ కాన్స్టెంట్స్ కాబట్టి ఇక్కడ రాస్తాం. వై లిమిట్స్ నాకు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇన్నర్ ఇంటిగ్రల్ రాస్తారు. రాసిన తర్వాత ఫస్ట్ వై రాస్తాం కాబట్టి డివై రాయాలి, తర్వాత ఎక్స్ ఉంది కాబట్టి డిఎక్స్ రాయాలి. ఫస్ట్ వైతో చేస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ఇంత ప్లస్ ఇక్కడ 10y వస్తుంది. వైతో చేసేప్పుడు 10 కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తాం. వైకి ఇంటిగ్రల్ అంత వై స్క్వేర్ బై 2 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఇది సింప్లిఫై చేసి ఇది వస్తుంది. నెక్స్ట్ ఎక్స్తో చేస్తాం. ఎక్స్ ఇంటిగ్రల్ అంతా ఎక్స్ స్క్వేర్ బై 2 x power 4 కింద x power 5 by 5 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సింప్లిఫై చేస్తే ఎంత 3/2. మనకి LHS 3/2 వచ్చింది, RHS 3/2. therefore LHS equal to RHS. నెక్స్ట్ గ్రీన్స్ థియరమ్ ఇస్ వెరిఫైడ్. ఓకే, సో గ్రీన్స్ థియరమ్ వెరిఫై చేయమంటే LHS క్యాలిక్యులేట్ చేయాలి, RHS క్యాలిక్యులేట్ చేయాలి. బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి. బోత్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ మనకి సెకండ్ ప్రాబ్లం యూజింగ్ గ్రీన్స్ థియరమ్ ఎవాల్యుయేట్ దిస్ అన్నాడు. యూజింగ్ గ్రీన్స్ వెరిఫై చేయమని. వెరిఫై చేయమంటే LHS ఈక్వల్ RHS. గ్రీన్స్ థియరమ్ యూజ్ చేసుకుని ఇదంటే లైన్ ఇంటిగ్రల్. ఇంటిగ్రల్ సి అంటే లైన్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సి ది క్లోజ్ కర్వ్ బౌండెడ్ బై దీస్ టూ పారాబోలాస్. సో మనకి ఫస్ట్ గ్రీన్స్ థియరమ్ స్టేట్మెంట్ రాస్తాం. సో గ్రీన్స్ థియరమ్ యూజ్ చేసుకుని లైన్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయమంటే లైన్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయకుండా దానికి ఈక్వల్గా ఉన్నటువంటి సర్ఫేస్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే వాడు అడిగింది LHS క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు. కానీ గ్రీన్స్ థియరమ్ యూజ్ చేసి చేయమంటే ఏం చేస్తామంటే దానికి ఈక్వల్గా ఉన్నటువంటి RHS క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏం చేస్తాం, మనం ఇచ్చిన దాని నుంచి m రాస్తాం. dx కోషెంట్ ఏమవుతుంది m, dy కోషెంట్ ఏమవుతుంది n, డో m బై డో y. వైతో చేస్తున్నప్పుడు 2x కాన్స్టెంట్, వైకి డెరివేటివ్ ఎంత 1. వైతో చేస్తున్నప్పుడు x స్క్వేర్ కాన్స్టెంట్, సో కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అంటే 2x. డో n బై డో x, x స్క్వేర్ డెరివేటివ్ ఎంత x తో 2x. xతో చేస్తున్నప్పుడు y స్క్వేర్ కాన్స్టెంట్ డెరివేటివ్ ఎంత 0 అంటే 2x. సో నేను ఈ ఫార్ములా రాస్తాను. ఇంటికి వచ్చి mdx ప్లస్ ndy ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఓవర్ ఆర్ డో n బై డో x మైనస్ డో m బై డో. డో n బై డో x అంటే 2x, డో m బై డో y అంటే 2y. 2x మైనస్ 2x అంటే 0 ఈక్వల్ 0. అంటే అన్ని ప్రాబ్లమ్స్కి ఇలా రాదు. ఇక్కడ కొంత వాల్యూ ఉన్నప్పుడు ఏం చేయాలి, లిమిట్స్ తీసుకోవాలి. వీటికి లిమిట్స్ తీసుకోవాలంటే మనం ఇంతకుముందు చెప్పాము ఇలా వర్టికల్ స్ట్రిప్ తీసుకుంటాం. వర్టికల్ స్ట్రిప్ నుంచి x లిమిట్స్ y లిమిట్స్ అయితే ఇంటిగ్రేషన్ చేస్తాం. అంటే వెరిఫై గ్రీన్స్ థియరమ్ అని చెప్పినప్పుడు అయితే మీరు LHS చేయాలి, RHS చేయాలి, బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి. అది యూజింగ్ గ్రీన్స్ థియరమ్ అని అడిగితే వాడు LHS క్యాలిక్యులేట్ చేయమని అడిగితే మీరు దానికి ఈక్వల్గా ఉన్నటువంటి RHS క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ RHS క్యాలిక్యులేట్ చేయమని అడిగితే దానికి ఈక్వల్గా ఉన్నటువంటి LHS క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ ది ఫస్ట్ మోడల్. సో గ్రీన్స్ థియరమ్ మీద మనకున్న మోడల్స్ మనం ఫస్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసిన మోడల్ ఏంటి, ద రీజన్ బిట్వీన్ టూ పారాబోలాస్. ఓకే,